ఎంఎస్ఎక్స్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి సంబంధించిన థర్డ్ వీడియో అండి ఇది. ఇందులో బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా టోటల్ గా 5 క్వశ్చన్స్ ఉంటాయండి. వాటి గురించి క్లియర్ గా నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి బేసిక్ లెవెల్లో ఎలా అడుగుతారంటే, ఇక్కడ ఒక రిపోర్ట్ చూడండి. ఇక్కడ కస్టమర్ నేమ్స్, వాళ్ళు పర్చేజ్ చేసిన పర్చేజ్ అమౌంట్స్ ఉన్నాయండి. వాళ్ళకి డిస్కౌంట్ అప్లై అవ్వాలి. ఎలా అప్లై అవ్వాలండి? 3000 కన్నా ఎవరైతే ఎక్కువగా సేల్ చేస్తారో 3000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే వాళ్ళకి 10% డిస్కౌంట్. 5000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే 15% డిస్కౌంట్. 3000 లోపు కనుక సేల్ చేస్తే ఎలాంటి డిస్కౌంట్ అప్లై అవ్వకూడదండి. అంటే వాళ్ళు పర్చేజ్ చేసిన అమౌంట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి డిస్కౌంట్ అనేది అప్లై అవ్వాలండి. అలా అప్లై అవ్వాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏందండి? ఇఫ్. ఇక్కడ మీరు ఎన్ని కండిషన్స్ అయితే అప్లై చేస్తారో అన్ని టైమ్స్ ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఫస్ట్ మనం టాప్ సేల్స్ వాల్యూ ఎంటర్ చేద్దామండి. ఇక్కడ 5000 కన్నా ఎక్కువగా పర్చేజ్ చేస్తే 15% డిస్కౌంట్ అప్లై అవ్వాలండి. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క పర్చేజ్ అమౌంట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5000 వాళ్ళ పర్చేజ్ అమౌంట్ 5000 కన్నా ఎక్కువగా సేల్ జరిగితే కామా వాళ్ళ పర్చేజ్ అమౌంట్ లో 15% డిస్కౌంట్ రావాలి కాబట్టి వాళ్ళ పర్చేజ్ అమౌంట్ ని రిఫరెన్స్ గా తీసుకున్నానండి. ఇంటూ 15% ఇలా తీసుకోండి. అలానే ఒకవేళ 3000 కన్నా ఎక్కువగా సేల్ జరిగితే 10% అప్లై అవ్వాలి కాబట్టి ఇంకో ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలండి. ఇక్కడ మీరు కామా మళ్ళీ అగైన్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ మళ్ళీ సేమ్ పర్చేజ్ అమౌంట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3000 ఒకవేళ 3000 కన్నా ఎక్కువగా ఉంటే పర్చేజ్ అమౌంట్ ఆ పర్చేజ్ అమౌంట్ ఇంటూ 10% ఇలా తీసుకోండి. ఓకేనా? కామా 2 కండిషన్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి, అంటే వాళ్ళ పర్చేజ్ అమౌంట్ 3000 కన్నా తక్కువ అయితే అక్కడ డిస్కౌంట్ అనేది 0 రావాలి కాబట్టి మీరు డబుల్ కొటేషన్ లో 0 ఇవ్వండి. లేదా ఆ సెల్ అనేది ఎంటీగా ఉండాలనుకుంటే డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసి ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి. అలా సెకండ్ ఇఫ్ కండిషన్ క్లోజ్ చేశారండి. ఫస్ట్ ఇఫ్ కండిషన్ కూడా క్లోజ్ చేయాలి కదా, క్లోజ్ ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఫస్ట్ పర్సన్ ది పర్చేజ్ అమౌంట్ అనేది 3000 లోపు కాబట్టి ఎలాంటి డిస్కౌంట్ లేదండి. అక్కడ సెల్ అనేది ఎంటీగా వచ్చింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఎవరైతే పర్చేజ్ అమౌంట్ మీరు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా రీచ్ అయ్యారో ఇక్కడున్న పర్సంటేజ్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ జరిగి అమౌంట్ అనేది డిస్కౌంట్ రూపంలో వచ్చిందండి. ఇలా చేసి చూపించండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఒక డేట్ అనేది ఇచ్చానండి. ఇక్కడ వచ్చిన డేట్ లో ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ ఈ ప్రాజెక్ట్ డేట్ మంత్ లో మ్యాచ్ చేసుకొని ఆ మంత్ ఉన్న డేట్స్ అనేది హైలైట్ అయినాయి చూడండి. ఇక్కడ 8th మంత్ ఇచ్చాను కాబట్టి 8th మంత్ లో బిగిన్ అయిన ప్రాజెక్ట్ నేమ్స్ మొత్తం ఆ డేట్స్ అనేది హైలైట్ అయినాయి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంత్ అనేది చేంజ్ చేస్తున్నానండి. 5th మంత్ ఇస్తున్నాను, 5 ఎంటర్. ఇదిగోండి 5th మంత్ ఉన్న డేట్స్ అనేది హైలైట్ అయినాయి. ఇలా అడగచ్చండి. అప్పుడు మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి చూడండి. వేసి ఇక్కడ డేట్ లో నేను మంత్ అనేది చేంజ్ చేస్తున్నాను. 7th మంత్ ఇస్తున్నాను. ఎలాంటి డేట్స్ అనేది హైలైట్ అవ్వట్లేదండి. ఇప్పుడు హైలైట్ అవ్వాలంటే ఇప్పుడు మనకు ఒక బేసిక్ ఒక ఫంక్షన్ ఉందండి, మంత్ అని. ఈక్వల్ టు మంత్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక డేట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. మీరు ఏ డేట్ ని అయితే రిఫరెన్స్ గా తీసుకున్నారో అందులో ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ నెంబర్ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా? ఇది బేసిక్ ఫార్ములా. ఇప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేసి మనం డేటాని హైలైట్ చేయొచ్చు. ఎలా చేస్తామో చూడండి. ఇక్కడున్న ఈ డేట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. న్యూ రూల్ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. యూజ్ ఏ ఫార్ములా డు డిటర్మైన్ లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్ములా ఎలా యూజ్ చేస్తారంటే ఈక్వల్ టు మంత్ ఫంక్షన్ యూజ్ చేయండి. మంత్ కంప్లీట్ గా టైప్ చేయండి, ఆటోమేటిక్ అయితే రాదండి. ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ ఇండివిజువల్ గా డేట్ ఇచ్చారు కదండి, ఆ డేట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్. అంటే ఇక్కడ ఏందండి, ఈ డేట్ లో మంత్ ని మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు, మంత్ నెంబర్ ని. ఈక్వల్ టు అగైన్ మళ్ళీ మంత్ సేమ్ ఫంక్షన్ అండి. ఓపెన్ బ్రేసెస్ ఇప్పుడు సెలెక్ట్ చేసిన డేట్స్ రేంజ్ లో ఫస్ట్ డేట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇది ఫ్రీజ్ అయి ఉండిద్దండి, ఇది మీకు అప్డేట్ అవ్వాలి కాబట్టి దీన్ని ఏం చేస్తారు, ఫ్రీజ్ అనేది తీసేసేయండి. డాలర్ సింబల్ రిమూవ్ చేస్తారు, లేదంటే కీబోర్డ్ లో F4 క్లిక్ చేయండి ఒక 3 times. మీకు ఎలాంటి డాలర్ సింబల్ ఉండకూడదండి. ఇప్పుడు క్లోజ్ చేయండి.
అంటే ఇక్కడ ఫార్ములా అర్థమైంది కదండి. ఇక్కడ ఈ మంత్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామండి, మంత్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే ఈ డేట్ లో ఉన్న మంత్ నెంబరు, ఈ డేట్స్ రేంజ్ లో ఉన్న మంత్ నెంబరు రెండు ఈక్వల్ అయితే ఏ కలర్ తో హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ అనేది మీరు చూజ్ చేసుకోండి. ఫార్మేట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఫిల్ ఎల్లో కలర్ లో ఫిల్ అవ్వాలి. అలానే ఫాంట్ బోల్డ్ అప్లై అవ్వాలి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ 7th మంత్ ఇచ్చారు కాబట్టి 7th మంత్ ఉన్న డేట్స్ అనేది హైలైట్ అయినాయండి. ఓకేనా. ఇక్కడ మీరు ఇప్పుడు మంత్ అనేది చేంజ్ చేయండి. ఇక్కడ నేను 6th మంత్ ఇస్తున్నాను. ఇదిగోండి 6th మంత్ ఉన్న డేట్ అనేది హైలైట్ అయింది. ఇలా హైలైట్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది అడ్వాన్స్ లెవెల్ అండి. ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇచ్చానండి. రిపీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, రిపీటెడ్ పర్సన్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కో ప్రాజెక్ట్ వచ్చి మల్టిపుల్ పర్సన్స్ చేశారండి. కానీ ఇక్కడ అవతల వ్యక్తి డేటా అనేది ఎలా అడిగాడండి, ఏ ప్రాజెక్టు ఎంతమంది చేశారు, ఈచ్ ప్రాజెక్టు ఎంతమంది చేశారో ఆ పర్సన్ నేమ్స్ అనేది సపరేట్ గా రావాలి. ఎలా రావాలి, ఇదిగోండి ఈ విధంగా రావాలి. ఈ ఎస్క్యూఎల్ ప్రాజెక్టు ఏ పర్సన్స్ అయితే చేశారో ఒకే సెల్ లో ఇలా కామాతో సపరేట్ అవుతూ ఈ విధంగా రావాలి. ఇలా రావాలంటే ఇండివిజువల్ గా చెక్ చేసుకోవడం, కామా ఇచ్చుకుంటూ టైప్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. మనకి ఆటోమేటిక్ గా మనం ఒక ఫార్ములా యూజ్ చేసి ఈ డేటా అనేది తీసుకొచ్చామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోర్స్ డేటాలో ఏదైనా చేంజ్ చేయండి. ఇక్కడ సివిల్ ప్రాజెక్ట్ అనేది గణేష్ ఒక్కళ్ళే చేశారు. ఇక్కడ ప్రాజెక్ట్ ఏమైనా చేంజ్ చేస్తున్నానండి. సురేష్ ఎస్క్యూఎల్ ఉంది కదా, సివిల్ గా చేంజ్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా సివిల్ గణేష్ సురేష్ అప్డేట్ అయిందా లేదా అని ఎస్క్యూఎల్ లో మిస్ అయింది చూడండి. ఓకేనా. అంటే మనం డేటాను ఎలా ఫిల్టర్ చేస్తాం, ఎలాంటి ఫార్ములా యూజ్ చేసి వాళ్ళకి చూపిస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిపీట్ అయిన ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే యూనిక్ ప్రాజెక్ట్స్ అనేది రావాలండి. దానికోసం మీరు ఏం చేస్తారు, యూనిక్ ఫార్ములా అప్లై చేయండి. ఈక్వల్ టు యూనిక్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడున్న ప్రాజెక్ట్ నేమ్స్ మొత్తాన్ని రెఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. యూనిక్ ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ గా వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఈచ్ ప్రాజెక్ట్ ఎవరెవరు చేస్తారో ఒకే సెల్లో రావాలండి. అలా రావాలంటే ఇక్కడ నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడున్న ఈ నేమ్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. దీన్ని ఫ్రీజ్ చేయండి F4 కామా, దాని తర్వాత ఈ ప్రాజెక్ట్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. దీన్ని ఫ్రీజ్ చేయండి F4 ఈక్వల్ టు ఇక్కడ మనకి డేటా రావాల్సింది ఏ ప్రాజెక్ట్ సంబంధించి, ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ సంబంధించి కాబట్టి ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. కానీ ఇక్కడ మనకి నేమ్స్ అనేది ఎలా వచ్చినాయండి, వర్టికల్ గా ఇండివిజువల్ సెల్స్ లో వచ్చినాయండి. ఎస్క్యూఎల్ ప్రాజెక్టు ప్రసాద్, రాజు, సురేష్ చేశారంట. కానీ ఐటీ ప్రాజెక్ట్ ఎవరు చేశారంటే మళ్ళీ మీరు ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ E5 తీసేసి ఏం చేస్తారు, ఐటీ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకుంటారు. ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడ మెంబర్స్ అనేది మారిపోయింది. కానీ నాకు అలా రాకూడదు కదండి, నాకు డేటా ఈ విధంగా రావాలి. ఒకే సెల్లో కామాతో సపరేట్ అవుతూ రావాలి. అలా రావాలంటే మీరు ఫార్ములా ఎలా అప్లై చేస్తారో చూడండి. మీరు ప్రీవియస్ గా అప్లై చేసిన ఫార్ములాలోనే మోడిఫికేషన్ చేయండి. ఎలా చేస్తారు, ఫిల్టర్ ముందే టెస్ట్ జాయిన్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేయండి. టెస్ట్ జాయిన్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ కామాతో సపరేట్ అవ్వాలి కాబట్టి డబుల్ కొటేషన్ లో కామా ఇవ్వండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా. ఇక్కడ ఎంటీ సెల్స్ ని ఇగ్నోర్ చేయాలి కాబట్టి ట్రూ అని ఇవ్వండి, కామా. అండ్ ఈ ఫిల్టర్ ఫార్ములా మొత్తం ప్రీవియస్ గా అప్లై చేసిన ఫార్ములా మొత్తాన్ని కంటిన్యూ చేసి టెస్ట్ జాయిన్ ఫార్ములాని క్లోజ్ చేయండి. క్లోజ్, ఎంటర్ కొట్టండి. అదిగోండి ఆటోమేటిక్ గా ఒకే సెల్ లో మీకు నేమ్స్ మొత్తం ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనము రిఫరెన్స్ గా తీసుకున్న సెల్ అనేది ఫ్రీజ్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యి ఏ ప్రాజెక్టు ఎంతమంది చేశారో ఒకే సెల్ లో కామాతో సపరేట్ అయ్యిందండి. ఈ విధంగా మీరు చూపించండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. కేటగిరీ వైజ్, ప్లేస్ వైజ్, డిఫరెంట్ ఐటమ్స్ చాలా డేటా ఉందండి. 300 రోస్ డేటా ఉందండి. అంటే 300 ఐటమ్స్ పైనే రిపీటెడ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ అవతల వ్యక్తి క్వశ్చన్ ఏంటంటే ఈ ఐటమ్ లిస్ట్ లో అంటే 300 ఐటమ్స్ ఉన్నాయండి. రిపీటెడ్ ఐటమ్స్ లో టాప్ 10 ఐటమ్స్ లిస్ట్ దాని యొక్క చార్ట్ రూపంలో కావాలని అడుగుతున్నారు. అలా రావాలంటే మీరు అంత పెద్ద డేటాని ఫిల్టర్ ఫార్ములా యూజ్ చేయడం, చార్ట్ అప్లై చేయడం ఇదంతా కాదండి. ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ ఏ. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ గా మనకి పైవోట్ చార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా. సేమ్ షీట్ లోనే చార్ట్ అనేది క్రియేట్ చేద్దామండి. దానికోసం మీరు న్యూ వర్క్ షీట్ కాకుండా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఇక్కడ యారో బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి పైవోట్ చార్ట్, పైవోట్ టేబుల్ మొత్తం క్రియేట్ అవుతాయండి. ఇక్కడ క్వశ్చన్ ఏందండి,
టాప్ 10 ఐటమ్ లిస్ట్ అంటే ఇక్కడ మనకి ఐటమ్స్ కావాలి కాబట్టి ఐటమ్స్ అనేది మీరు రోస్ బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఈ విధంగా రోస్ వైజ్ గా వచ్చేసినాయండి. చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయండి ఇక్కడ. అలానే ఇక్కడ క్వాంటిటీ వైజ్ మీకు టాప్ 10 రావాలి కాబట్టి యూనిట్స్ అనేది వాల్యూ దానిలో డ్రాగ్ చేయండి. అప్పుడు ఇక్కడ ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో మొత్తం మీకు చార్ట్ అనేది క్రియేట్ అయింది, టేబుల్ కూడా క్రియేట్ అయిందండి. ఇక్కడ మీరు డేటాని సార్టింగ్ చేసుకోండి, అలానే ఫిల్టర్ చేసుకోండి. అలా చేయాలంటే ఏం చేస్తారు, ఇక్కడ ఐటమ్స్ అనే లిస్ట్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూ ఫిల్టర్లోకి వెళ్ళండి, టాప్ 10 దీన్ని క్లిక్ చేయండి. టాప్ 10 కావాలో టాప్ 5 కావాలో మీ ఇష్టం. ఇక్కడ డిఫాల్ట్ గా టాప్ 10 ఉంది కాబట్టి టాప్ 10 సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ ఇక్కడ మీకు టాప్ 10 ఐటమ్ లిస్ట్ దాని యొక్క చార్ట్ అనేది వచ్చేసిందండి. అలానే ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇది మీకు అసెండింగ్ ఆర్డర్ లో రావాలి కాబట్టి ఈ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇంత లార్జ్ రిపోర్ట్ లో టాప్ 10 ఐటమ్ లిస్ట్ దాని యొక్క చార్ట్ అనేది ఈ విధంగా మీరు క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి వాళ్ళకి డిస్ప్లే చేయండి. ఓకేనా. ఇప్పుడు బోనస్ క్వశ్చన్ ఒకటి ఉంది చూడండి. మనం బేసిక్గా ఎక్సెల్లో ఉన్న డేటాని స్క్రీన్ షాట్ తీయాలంటే మనకి విండోస్లో స్నిప్పింగ్ టూల్ అని ఇలా రకరకాల అప్లికేషన్స్ ఉంటాయండి. వాటి ద్వారా మనం స్క్రీన్ షాట్ తీస్తామండి. ఓకే, వన్స్ ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది తీసిన తర్వాత ఇప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ని మీరు ఎక్సెల్లో యాడ్ చేసి ఇప్పుడు మాస్టర్ డేటాలో ఏదైనా మోడిఫికేషన్ చేసినా డిలీట్ చేసినా ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్లో ఏమైనా అప్డేట్ అయిద్దా అంటే ఆ ఇమేజ్లో ఏదైనా డైనమిక్గా అప్డేట్ అయిద్దా అంటే ఎందుకు అయ్యిద్ది, అవును కదండి. కానీ అప్డేట్ అవ్వాలి. స్క్రీన్ షాట్ అనేది డైనమిక్గా అప్డేట్ చేయాలనుకుంటే మనకి ఎక్సెల్లో ఒక ఆప్షన్ అయితే ఉందండి, అదే కెమెరా అనే ఒక ఆప్షన్. డైరెక్ట్గా మనకి ట్యాబ్స్లో అయితే ఉండదండి, లోపల యాడ్ చేయాలి. ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ ద్వారా ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను మెయిన్ డేటాలో ఏదైనా డేటాని డిలీట్ చేయండి, అదిగోండి ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్లో అప్డేట్ అయిందా లేదా, లేదా ఇందులో అడిషనల్ డేటా యాడ్ చేస్తున్నా అండి, యాడ్ అయిందా లేదా, అలానే డేటాని డిలీట్ చేశాను, అలానే కలర్ చేంజ్ చేశాను, డైనమిక్గా మనకి స్క్రీన్ షాట్ అనేది అప్డేట్ అవుతుందండి. ఇలా అడగచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఎక్సెల్లో ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కెమెరా అనే ఒక ఆప్షన్ ఉందండి. మీరు ఇప్పుడు దేన్నైతే స్క్రీన్ షాట్ తీయాలనుకున్నారో ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కెమెరా ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్కడైతే మీకు స్క్రీన్ షాట్ రావాలనుకుంటున్నారో ఆ మొత్తాన్ని ఈ విధంగా సెలక్షన్ చేయండి. ఎందుకంటే అప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ అనేది వచ్చేస్తుందండి. అసలు ఈ కెమెరా ఆప్షన్ అనేది ఎలా యాడ్ చేసాము అంటే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రకరకాల పాపులర్ కమాండ్స్ ఉంటాయండి. ఆల్ కమాండ్స్ లోకి వెళ్ళండి. ఆల్ కమాండ్స్ ఇక్కడ కేటగిరీ వచ్చి కెమెరా కాబట్టి సి అనే క్యారెక్టర్ టైప్ చేయండి. సి ఇక్కడ ఆ సి మీద చెక్ చేయండి కెమెరా అనే ఆప్షన్. దాన్ని సెలక్షన్ చేసి ఏం చేస్తారు, యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఆ ఆప్షన్ని యూజ్ చేయండి. ఓకేనా. వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.